వంశీని చంపేస్తే చచ్చిపోయిన శవం లేచి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వదు. వాడు కుటుంబ సభ్యుడు, భార్యో భర్తో తల్లో అన్నో ఇస్తాడు. ఈ కేసులో సత్యవర్ధన్ తల్లి సోదరుడు కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద పోలీసులు విచారణ మొదలు పెడితే సీసీ ఫుటేజ్లో వాళ్ళు అడుగుజాడలు మొత్తం తెలిసినాయి. మొత్తం పుట్టబగిలిపోయినట్టుగా హైదరాబాదులోనే సత్యవర్ధను వల్లభనేని వంశీ లిఫ్ట్లో కనిపించాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఇంకో మాట కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేసినందుకు కూడా అరెస్ట్ చేయాల, కారును దగ్ధం చేసినందుకు అరెస్ట్ చేయాల, పట్టా మీద దాడి చేసినందుకు కూడా అరెస్ట్ చేయాల. ఒక దళితుడిని కిడ్నాప్ చేస్తే అరెస్ట్ చేస్తే నీకు సిగ్గు లేకుండా, శరం లేకుండా నువ్వు వెళ్ళి పరామర్శించి ఏమని చెప్తావు చెప్పండి? ఎందుకు అరెస్ట్ చేశారంటే వల్లభనేని వంశీని అని చెప్పేసి మీడియా వాళ్ళు అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, వల్లభనేని వంశీ ఒక సక్కనైనోడు, ఒక సొక్కనైనోడు, ఒక కమ్మోడు, ఇదిగో దేవినేసిన అవినాష్ సక్కనైనోడు, కొడాలి నాని సక్కనైనోడు అని మాట్లాడుతున్నాడు. ఏమన్నా చట్టం తెలుసండి? ఈ రోజున వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే డెమోక్రసీ దిగజారిపోయిందా? మరి డాక్టర్ సుధాకర్ని చంపితే 3 పువ్వులు 6 కాయలుగా వికసించిందా? సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేస్తే 6 కాయలు 3 పువ్వులుగా వర్ధిల్లిందా? పోనీ మీ బాబాయిని చంపితే, వివేకానంద రెడ్డిని హత్య చేస్తే శాంతి భద్రతలో నువ్వే చర్యలు తీసుకోకపోతే దిగజారిపోలేదా? మీకు ఒక మాట ఏంటంటేనండి, బాగా ప్రెస్టేషన్లో ఉన్నాడు. జనరల్గా ఏంటంటే మొన్న 5 ఏళ్ళు జరిగిందంటే పిచ్చోడి చేతిలో రాజీ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే వెర్రేడు చేతిలో రాజీ అవుతుంది. చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు అసలు నేను అడుగుతున్నా వెంకటకృష్ణ గారు, వంశీ గారిని పరామర్శించేందుకు వెళ్ళాడా, కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాడైనా? నువ్వు గొడ్డల పదేసి నిలబెడతానంటున్నావు. పట్టాభి గారు ఆ సవాల్ని స్వీకరించండి మీరు ఒకసారి. అసలు మీరు వల్లభనేని వంశీని గొడ్డలెప్పదీయకుండా ఎట్లా తెచ్చారండి మీరు? ఏమన్నా పద్ధతి ఉందా మీకు? ఆయన పరిపాలన మీరు చూడలేదా? జర్నలిస్ట్ అంకబాబు గారిని ఎట్లా తీసుకెళ్ళారు? అందం భరించే బాలకోట అన్న ఆ అందాన్ని భరించేటటువంటి పట్టాభి గారు 151 వచ్చినోడే గొడ్డల 10 తీసుకొస్తే 164 వాళ్ళు ఏం చేయాలండి? మన మనసాడు కూడా తీసుకురాకుండా తేవాలి. వెంకటకృష్ణ గారు నేను మాట చెప్తున్నా, ఆయన గొడ్డల 10 నిలబెడతాను అన్నది కూడా అసలు తెలుగుదేశం వలన లేకపోతే ఆయన గొడ్డల తెస్తానన్నా? నాకు అనలా, మీరు అనే మాట కూడా అనలా. గొడ్డల 10 నిలబెడతానండు. గత 5 ఏళ్ళు గొడ్డల 10 మనకు చూపించారు. గత 5 ఏళ్ళు గొడ్డల 10 చూపించారు. ఇలాగే చేస్తే బట్టలు ఇప్పదీసి నిలబెడతా అన్నాడు. ఎవరు బట్టలు ఇప్పదీస్తాడో ఏం నిలబెడతాడో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల 10 మేము చూడటానికి సిద్ధంగా లేమండి. ఎందుకంటే మేము చూసాం. మేము వాళ్ళ ఎంపీ గొడ్డల 10 రాష్ట్రం అంతా చూసింది. ఆయన కూడా పట్టుకొని నీకు చూపిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిరిగిండు. ఇంకొక ఆయన అనంతబాబు కూడా చూపించిండు. ఎన్నెన్ని చూడాలి? 5 ఏళ్ళు చూసావు, ఇంకెన్ని చూపిస్తారు మీరు? ఇప్పుడు కాదండి, చూపించారు, వినిపించారు. గంటలో ఒకడో అరగంటలో ఒకడో చూపించారు, అన్ని వినిపించారు. మీకు ప్రధానమైన ఒక మాట చెప్తాను సార్. ప్రతిపక్ష పార్టీ పాత్ర అంటే, ప్రతిపక్ష హోదాలో రాజకీయ నాయకుడు అంటే మాట్లాడితే శభాష్ అనాలి. ఏం మాట్లాడారా నాయకుడు అని అనాలి. నేను ఇందాక నా మిత్రుని అడిగా, జగన్ గారు ఏం మాట్లాడిందంటే గొడవలు తెస్తానండన్నా అండు, సప్త సముద్రాలు దాటి లాక్కొస్తానండా అండు, సెల్యూట్ కొట్టిస్తానండు. నీ చుట్టూ సెల్యూట్, నీకు సెల్యూట్ కొట్టినందుకే కదా కాదంబరి కేసులో 3 పోలీస్ ఆఫీసర్లు ఉద్యోగాలు పోయినాయి. నీకు సెల్యూట్ కొట్టినందుకేగా పివి సునీల్ కుమార్ గారు